వెహికల్ అయితే చూడొచ్చు, మిస్ చేసుకోకండి. ఈ వెహికల్ అయితే ఓన్లీ 6500 కిలోమీటర్స్ అయితే డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇంటీరియర్ చూసుకున్నైతే మనకి టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్, క్రూజ్ కంట్రోల్, 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, ఓన్లీ 8500 కిలోమీటర్స్ అయితే డ్రివెన్ ఉంది. హెచ్టీకే ప్లస్ వెహికల్ ఇది 2024 మోడల్. చాలా బెస్ట్ ఆఫర్స్ లో చాలా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చాను. సో ఈ రోజు అయితే మనకి హబ్సిగూడలో ఉన్న సబ్ 5 కార్స్ దగ్గర అయితే వచ్చాను. వీళ్ళ దగ్గర అయితే చాలా హాజల్ ఫ్రీ ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంది. మినిమం ప్రైస్ ఓన్లీ 2,50,000 2,70,000 నుంచి అవైలబుల్ ఉన్నాయి. సో ఉన్న వెహికల్స్ లో ప్రైజెస్ డీటెయిల్స్ కనుక్కుందాం రండి. సో ఫ్రెండ్స్, కమింగ్ టు ఫస్ట్ వెహికల్, సో మనకి ఆటోమేటిక్ లో చాలా రేర్ గా దొరుకుతుంది, లెస్ డ్రివెన్ కిలోమీటర్స్. సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే కియా సెల్టోస్ హెచ్టీకే ప్లస్ పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ చూడొచ్చు. చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. ఈవెన్ స్క్రాచెస్ కానీ డెంటింగ్ పెయింటింగ్ ఏది లేదు. నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది వెహికల్. ఒకసారి మనం ఇంటీరియర్ కూడా చూడొచ్చు. ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఇంటీరియర్ లో మనకి 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్, లార్జెస్ట్ స్క్రీన్ అయితే టచ్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. ఒరిజినల్ లెదర్ సీట్స్ అవైలబుల్ ఉంది. చూసుకున్నట్లయితే పానారామిక్ సన్ రూఫ్ అయితే వచ్చేస్తుంది. సో ఈ వెహికల్ అయితే మనకి సబ్ 5 కార్స్ లో అవైలబుల్ ఉంది. ఈ వెహికల్స్ కాకుండా మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చాలా లోయెస్ట్ కిలోమీటర్స్ డ్రివెన్ వెహికల్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ 8500 కిలోమీటర్స్ అయితే డ్రివెన్ ఉంది. హెచ్టీకే ప్లస్ వెహికల్ ఇది 2024 మోడల్. వెహికల్ ఆస్కింగ్ ప్రైస్ గురించి మాట్లాడు 15.25 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఈ వెహికల్ ఫ్యూచర్స్ గురించి మాట్లాడితే డీఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఈడి ప్రొజెక్టర్స్, అలై వీల్స్, ఏబిఎస్, లార్జెస్ట్ టచ్ స్క్రీన్, క్రూజ్ కంట్రోల్, మౌంటైన్ కంట్రోల్, పానారామిక్ సన్ రూఫ్, A to Z అయితే రావడం జరుగుతుంది. ఈ వెహికల్ ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, గ్రాండ్ విటారా వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ అయితే చాలా అంటే చాలా లెస్ డ్రివెన్ కిలోమీటర్స్ ఉంది. 2025 మోడల్. వెహికల్ వేరియంట్ గురించి మాట్లాడితే ఆల్ఫా ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. సో వెహికల్ ఫ్యూచర్ చూసుకున్నట్లయితే మనకి డీఫాగర్, ఫాగ్ ల్యాంప్స్ అయితే వచ్చేస్తుంది, ఎల్ఈడి ప్రొజెక్టర్స్, పానారామిక్ సన్ రూఫ్, 360 డిగ్రీ కెమెరా. వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే 70% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ కి గ్లాసెస్ కానీ డోర్స్, డిక్కి ఏది చేంజ్ అవ్వలేదు. ఒకసారి మనం ఎక్స్టీరియర్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. ఈవెన్ బంపర్ కి కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేదు, అంత నీట్ కండిషన్ లో ఉంది. సో స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ చూసుకున్నట్టే లెస్ డ్రివెన్ కిలోమీటర్స్ వెహికల్ అయితే తీసుకొచ్చాను. ఇంటీరియర్ లో చూసుకున్నట్లయితే మనకి చాలా టాప్ అండ్ ఫ్యూచర్స్ అయితే వచ్చేస్తుంది. చూసుకున్నట్లయితే పుష్ బటన్ స్టార్ట్, టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్, చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ వెహికల్, హెడ్ ఆఫ్ డిస్ప్లే అయితే వచ్చేస్తుంది, పానారామిక్ లార్జెస్ట్ సన్ రూఫ్ అయితే వచ్చేస్తుంది వెహికల్. సో ఈ వెహికల్స్ కాకుండా చాలా మల్టిపుల్ వెహికల్స్ ఉన్నాయి. సో లెస్ డ్రివెన్ కిలోమీటర్స్ వెహికల్ చూస్తున్నారంటే సబ్వే కార్ 5 కి అయితే విజిట్ అవ్వండి. వీళ్ళ దగ్గర అయితే హాజల్ ఫ్రీ ఫైనాన్స్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంటుంది. అదే విధంగా వీళ్ళ దగ్గర అయితే మనకి స్పోర్ట్స్ వెహికల్స్, ఇంకా హ్యాష్ బ్యాక్, ప్రీమియం సెగ్మెంట్, మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ 6500 కిలోమీటర్స్ అయితే డ్రివెన్ ఉంది వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 17 lakhs ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. వెహికల్ అయితే సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్. వెహికల్ కి బంపర్ ప్రొటెక్టర్స్ కూడా వేయించుకున్నారు కస్టమర్. చాలా అంటే చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, స్లావియా సిడాన్ లో లగ్జరీ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. స్లావియా. సో వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే ఓన్లీ 11,800 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. సిడాన్ లో లగ్జరీ వెహికల్, అది కూడా లేటెస్ట్ మోడల్, చాలా లెస్ డ్రివెన్ కిలోమీటర్. వెహికల్ చూడొచ్చు, పాంథర్ బ్లాక్ కలర్ లో అవైలబుల్ ఉంది. సిడాన్ లో చూసారంటే వన్ ఆఫ్ ద మోస్ట్ లగ్జరీ వెహికల్ ఇది. చాలా నీట్ ఉంది వెహికల్. సో బ్లాక్ కలర్ లో అయితే చాలా రేర్ గా దొరుకుతున్నాయి. వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. సో ఆల్ ఓవర్ ఎక్స్టీరియర్ లో చూడొచ్చు, ఒక్క స్క్రాచ్ కూడా లేదు. చాలా అంటే చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది వెహికల్. సో ఈ వెహికల్ అయితే మనకి పెట్రోల్ ఆటోమేటిక్. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 17,25,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. వెహికల్ అయితే చూడొచ్చు, మిస్ చేసుకోకండి. ఈ వెహికల్ అయితే స్లావియాలో అయితే మనకి బ్లాక్ కలర్ అయితే అస్సలు దొరకట్లేదు, వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, మినీ సెగ్మెంట్ లో మనకి రెగ్యులర్ సెగ్మెంట్ లో అమేజ్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది, పెట్రోల్ ఆటోమేటిక్. ఈ వెహికల్ కూడా చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. వెహికల్ అయితే చూడొచ్చు, మనకి డీఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, A to Z రావడం జరుగుతుంది. సో సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్. వెహికల్ అయితే ఫుల్లీ టాప్ అండ్ మిడ్ కండిషన్ లో ఉంది. ఒకసారి మనం ఇంటీరియర్ కూడా చూడొచ్చు. ఇంటీరియర్ కూడా చాలా లగ్జరియస్ గా ఉంటుంది. ఇంటీరియర్ చూసుకున్నైతే మనకి లెదర్ సీట్స్, టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్, 4 పవర్ విండోస్, A to Z రావడం జరుగుతుంది. సో వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్ లో ఉంది. సో అమేజ్ ఈ వెహికల్ కాకుండా 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఫైనలీ వెహికల్ కిలోమీటర్ ఇంకా ప్రైస్ గురించి మాట్లాడితే 7,20,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. వెహికల్ అయితే సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్ ఉంది. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, ద బిల్డ్ క్వాలిటీ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే టాటా ఆల్ట్రోస్ 2022 మోడల్ పెట్రోల్ మాన్యువల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ అయితే ఎగ్జాక్ట్ ప్లేస్ ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ ఇది. చాలా లగ్జరియస్ గా ఉంటుంది. వెహికల్ ఇంటీరియర్ కూడా చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. ఈ వెహికల్ కూడా మనకి సింగిల్ ఓనర్. వెహికల్ కి షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. ఇంటీరియర్ చూసుకున్నైతే మనకి టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్, క్రూజ్ కంట్రోల్, 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, 5+1 గేర్ బాక్స్, ఒరిజినల్ లెదర్ సీట్స్, 2 ఎయిర్ బ్యాగ్స్, A to Z అయితే రావడం జరుగుతుంది. సో ఈ వెహికల్స్ కాకుండా వీళ్ళ దగ్గర అయితే మల్టిపుల్ వెహికల్స్ ఉన్నాయి. సబ్ 5 కార్స్ కి అయితే విజిట్ చేయండి. చాలా హాజల్ ఫ్రీ ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. సో మనం ఇక్కడ చూసుకున్నైతే
అరౌండ్ గా మనకి ఒక 25 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ వెహికల్స్ కాకుండా మల్టిపుల్ వెహికల్స్ ఉన్నాయి. మీకు కూడా ఏదైనా వెహికల్ సేల్స్ అండ్ పర్చేస్ చేయాలంటే వీళ్ళకైతే కాల్ చేయొచ్చు. ఈ వెహికల్స్ కాకుండా మల్టిపుల్ వెహికల్స్ ఉన్నాయి. మీ రిక్వైర్ ప్రకారం మీకు కావాల్సిన వెహికల్ అయితే కామెంట్ చేయండి, వీళ్ళైతే తెప్పించిస్తారు. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, మినీ సెగ్మెంట్ లో మనకి ఆటోమేటిక్ వెహికల్ ఓన్లీ 2,70,000 లో ఆటోమేటిక్ వెహికల్ అయితే వచ్చేస్తుంది. ఓన్లీ 2,70,000 లో ఏ స్టార్ 2013 మోడల్ ఆటోమేటిక్ లో అయితే చాలా నీట్ ఉంది వెహికల్, చాలా రేర్ గా దొరుకుతుంది. చాలా చూడొచ్చు వెహికల్ అయితే ఈ కండిషన్ లో ఉంది. చాలా లెస్ డ్రివెన్ వెహికల్ ఇది. ఒకసారి మనం ఇంటీరియర్ కూడా చూడొచ్చు. ఇంటీరియర్ కూడా చాలా నీట్ కండిషన్ లో ఉంది. ఒకసారి మనం ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఇంటీరియర్ లో మనకి 4 పవర్ విండోస్ అయితే వచ్చేస్తుంది. ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్. వెహికల్ ఏసీ గురించి మాట్లాడితే చాలా చిల్డ్ ఏసీ అయితే అవైలబుల్ ఉంది. సో పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ అయితే తీసుకొచ్చాను ఈ ప్రైస్ లో. వెహికల్ ప్రైస్ చెప్పాను కదా, ఓన్లీ 2,70,000 కి ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. సో మినీ సెగ్మెంట్ లో ఈ వెహికల్ కాకుండా ఇంకో వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, ఇంకో వెహికల్ అయితే ఆటోమేటిక్ లో అవైలబుల్ ఉంది. సో ఈ వెహికల్ చూసుకున్నైతే ఓన్లీ 12,900 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. 2021 మోడల్, 22 రిజిస్ట్రేషన్. వెహికల్ కి అలై వీల్స్ A to Z రావడం జరుగుతుంది. చూసుకున్నైతే ఈ కండిషన్ లో ఉంది వెహికల్. సో ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఓన్లీ 4,50,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది.